హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ బ్రెడ్. మనము బయట నుంచి కొని తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా, టేస్టీగా, ఫ్లఫీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు వేసేసుకోండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోవాలి. పెరుగు కూడా వేసుకున్నాక దీంట్లోకి లైట్గా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, ఒక 2 ఇలాచీలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని కూడా ఈ మైదా పిండిలోనే వేసేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మరీ స్వీట్గా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది బ్రెడ్ మట్టుకు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట నుంచి మనం పికప్ పాయింట్కి వెళ్ళి కొన్ని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పంచదార పొడి కూడా వేసుకున్నాక దీంట్లోకి లైట్గా వాముని క్రష్ చేసుకొని వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల ఇంకాస్త రుచిగా ఉంటుంది బ్రెడ్ అనేది మనకి తినేటప్పుడు. వాము కూడా వేసుకున్నాం కదా, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందే వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం పెరుగు వేసుకున్నాం కదా, ఆ పెరుగంతా పిండికి పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. వాటర్ మట్టుకు ఒకేసారి వేసుకున్నామంటే పిండి అనేది పల్చగా అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటే పిండి అనేది మనకి చక్కగా ఆరిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాల మట్టుకు. ఒక 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తానండి. మనం పెరుగు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండి అనేది పొంగుతూ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవడం వల్ల పిండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి. ఇలా ఉండడం వల్లే మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం కలుపుకొని మళ్ళీ పిండిని అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఈ పిండిని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలి. పొడిపిండి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే ప్రెస్ చేసుకుంటూ చేతితోటే ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. రొట్టె కొలతో కాకుండా చేతితోటే ప్రెస్ చేసేసుకోండి. కొంచెం మందంగా ఉండే విధంగానే ప్రెస్ చేసుకోవాలి. రౌండ్గా వచ్చే విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి. ముందు ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకొని మళ్ళీ ప్రెస్ చేసేసుకోవాలి. రౌండ్గా వచ్చే విధంగా ప్రెస్ చేసేసుకోండి. కొంచెం మందంగా ఉండాలి మనం ప్రెస్ చేసుకునేది మట్టుకు. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి, అది కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. చూసారు కదా, మనకి ఈ మాత్రం మందం అయితే ఉండాలండి మనం చేసుకునే బ్రెడ్ అనేది. ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసుకోవాలి చేత్తోనే, రొట్టెకోల లేకుండా. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇంక ఇప్పుడు ఒక చాక్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి పీసుల్లాగా. ముందు అడ్డంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ పొడవుగా కూడా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. మళ్ళీ మిడిల్లో నుంచి కూడా మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా మళ్ళీ చాక్ తోటి నీట్గా వచ్చే విధంగా బ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనకి కేవలం ఒక 10 నుంచి 20 నిమిషాల లోపలనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ బ్రెడ్ అనేది. చూసారు కదా, మనకి ఇలా రావాలి పీసులు అనేటివి. నేను ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసుల్ని 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే మనకి డీప్ ఫ్రై చేసుకుంటే లోపల దాకా కుక్ అవుతుందండి బ్రెడ్ అనేది. పొంగుతూ చాలా బాగా వస్తుంది. మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా, అవి ఆయిల్లో వేగుతుంటాయి కదా, వేగి తినేటప్పుడు మనం ఆ బ్రెడ్ తింటుంటే భలే రుచిగా అనిపిస్తాయండి. పంచదార కూడా వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అన్నీ వేసేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే కదుపుకోకుండా 1 నిమిషం పాటైనా అలా ఉంచి ఒక స్పూన్ తోటి నిదానంగా పైనుంచి ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఓ పక్కకి కుక్ చేసేసుకోవాలి. ఎంత బాగా పొంగినాయో చూసారా అండి బ్రెడ్ మట్టుకు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక పక్క అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇంకా రెండో వైపు కూడా వీటిని తిప్పేసుకోవాలి. మనం వేసుకునే బ్రెడ్ పీస్లన్నిటిని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసుకోవడం వల్ల మనకి లోపల దాకా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటాయి.
టీలోనైనా లేదంటే పాలల్లోనైనా డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదు అనుకుంటే టమాటా సాస్‌తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 వైపులు మనం వేసుకున్న బ్రెడ్ అనేది చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది కదా! ఇంకా వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా! మనం నువ్వులు కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఆయిల్‌లో వేగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు ఈ స్వీట్ బ్రెడ్ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చూసారా ఎంత గుల్లగా, ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో బ్రెడ్ అనేది చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి.